భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీరు వింటున్నారు. అక్బర్ బీర్బల్ కథల సంకలనంలోని 4 మూర్ఖుల కథ ఇది. ఈ రోజు మనం ఆ 4 మూర్ఖుల గురించి తెలుసుకుంటాము. వారి ప్రయాణం ఎలా సాగిందో చూడటానికి ప్రస్తుతం మనం ప్రారంభిస్తాము. తెలివి తక్కువవారు. ఒకరోజు అక్బర్ సభలో కొలువయున్నప్పుడు అక్కడికి రాకుమారుడు సలీం వచ్చాడు. వస్తూనే అతడు నాన్న జలాలుద్దీన్ అక్బర్ ఒడిలోకి ఎగిరి దూకాడు. అక్బర్ కూడా అనుకోకుండా సభకి వచ్చిన కొడుకుని చూసి ఆనందపడ్డాడు. ఆ రోజు పనులు కూడా ఎక్కువ లేకపోవడంతో కొడుకుని ముద్దు చేస్తూ నవరత్నాలతో పరిహాసలాడసాగాడు అక్బర్. అలా కాసేపు గడిచాక అక్బర్ కొడుకు సలీంతో, సలీం, ఇక వెళ్ళు, అమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వెళ్ళి అన్నం తినేసి పడుకో అన్నాడు. సరే నాన్నా అని వెళ్ళిపోయాడు సలీం. అతడు వెళ్ళిపోయాక మాట్లాడాడు బీర్బల్. సలీం చాలా త్వరగా పెద్దవాడైపోతున్నాడు మహారాజా. త్వరలోనే మీ వారసుడిగా ప్రకటించవచ్చు అన్నాడు. వారసుడిగా ప్రకటించటానికి అప్పుడే అంత తొందరే ఉందిలే బీర్బల్. దానికింకా చాలా సమయం ఉంది. సింహాసనం వారసత్వమే అయినా అది ఒక్కటే యోగ్యత కాదు కదా. పాలించటానికి అపారమైన తెలివి కావాలి. సలీం ఇంకా చాలా నేర్చుకోవాలి సమాధానంగా అన్నాడు అక్బర్. అది నిజమే మహారాజా. కాని ఆ రోజు గుడ్డివాళ్ల జాబితాలో నన్ను కూడా చేర్చావు కదా బీర్బల్ అన్నాడు అక్బర్. అర్థం కానట్టు చూశాడు బీర్బల్. అదే బీర్బల్, అప్పుడు సలీంకి ఆరోగ్యం బాగోకపోతే దేశంలో ఉన్న గుడ్డివాళ్లకి సాయం చేయమన్నారు కదా జ్యోతిష్కులు. అప్పుడు మేము గుడ్డివాళ్ల జాబితా తయారు చేయమంటే నువ్వు జాబితా తయారుచేసి అందులో మా పేరు కూడా చేర్చావు కదా, గుర్తులేదా? గుర్తు చేస్తూ అన్నాడు అక్బర్. అంటే మహారాజా, అప్పుడు మరి ఏదో అలా జరిగిపోయింది నవ్వుతూ అన్నాడు బీర్బల్. మాకిప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది బీర్బల్. ఏంటది మహారాజా? దానికి అక్బర్, మాకీసారి రాజ్యంలో ఎంతమంది తెలివి తక్కువవారున్నారో తెలుసుకోవాలనుంది అని మళ్లీ వెంటనే, కాదు కాదు, అందరూ కాదు, ఉన్నవాళ్లలో ఉత్తమమైన 4 గొప్ప తెలివి తక్కువవారు ఎవరో తెలుసుకోవాలనుంది. కుదురుతుందా అన్నాడు. మహారాజు ఆజ్ఞాపిస్తే ఏదైనా కుదురుతుంది జహాపన అన్నాడు బీర్బల్. మంచిది, రేపటికల్లా రాజ్యంలోని 4 గొప్ప తెలివి తక్కువవారిని మా ముందు ప్రవేశపెట్టు చెప్పి సభని ముగించాడు అక్బర్. 4 తెలివి తక్కువవారిని వెతకటానికి ఆగ్రా వీధుల్లో పడ్డాడు బీర్బల్. అతడలా నడుస్తూ ఉంటే అతడికి ఒక వ్యక్తి చేతుల్లో ఖరీదైన బట్టలు, గుమగుమలాడే మిఠాయిలు, ఇంకా కొన్ని ఖరీదైన బహుమతులతో వెళుతూ కనిపించాడు. ఆసక్తి కలిగింది బీర్బల్కి. అతణ్ణి సమీపించాడు. సమీపించి, ఓ బాటసారి, చేతుల్లో వీటితో ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికోసం ఇంత ఖరీదైన వస్తువులు అని అడిగాడు. దానికతడు, ఇవి నా మాజీ భార్యకి. ఆమె నన్ను వదిలేసి వేరే అతణ్ణి పెళ్లి చేసుకుంది. నిన్నే ఆమెకి బిడ్డ పుట్టాడు. శుభాకాంక్షలు చెబుదామని బహుమతులు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. అతడి సమాధానం వినగానే మొదట జాలి వేసింది బీర్బల్కి. తరువాత ఒక ఆలోచన కలిగింది. దాని ప్రకారం, రేపు నువ్వు నాతో పాటు అక్బర్ గారి సభకిరా, ఓ పని ఉంది అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ బాటసారి. ఇంకా 3 కావాలి అనుకుంటూ మళ్లీ నడక ప్రారంభించాడు బీర్బల్. ఈసారతడికి ఒక గేదె మీద వెళ్తున్న ఒక మనిషి కనిపించాడు. అతడి తలమీద పెద్ద గడ్డిమూట కూడా ఉంది. వెంటనే అతడి దగ్గరికి వెళ్ళాడు బీర్బల్. ఓయ్, తలమీద మూటతో గేదెమీద ఇలా వెళ్తున్నావేంటి అని అడిగాడు. దానికతడు, అంటే అయ్యా, నా గేదె గర్భవతయ్యా. మరి గర్భవతి మీద ఇంత పెద్ద మూటని ఎలా పెడతాను? అందుకే బరువంతా నేనే నా తలమీద మోస్తూ ఇలా వెళ్తున్నాను అని చెప్పాడు. అతడి సమాధానం విని నవ్వకుండా ఉండలేకపోయాడు బీర్బల్. కాని వస్తున్న నవ్వును ఆపుకుంటూ, నీ తెలివి అమోఘం, అయితే నాకొక సహాయం చేయగలవా అని అడిగాడు. చెప్పండయ్యా అన్నాడా మనిషి. ఏం లేదు, రేపు నువ్వు నాతో పాటు అక్బర్ గారి సభకి రావాలి, ఓ పనుంది అన్నాడు. సరే అని చెప్పి
వెళ్ళిపోయాడా మనిషి. అనుకున్నట్లుగానే తర్వాత రోజు ఆ ఇద్దరితో సభకు వెళ్ళాడు బీర్బల్. అయితే తెలివి తక్కువ వారితో వచ్చావా బీర్బల్? బీర్బల్ని అడిగాడు అక్బర్. ఓ, వచ్చాను జహాపనా అంటూ తెచ్చినిద్దరిని చూపిస్తూ అన్నాడు బీర్బల్. వీళ్ళు తెలివి తక్కువ వారని ఎలా చెప్పగలవు? ఈ మొదటి వ్యక్తిని అతడి భార్య వదిలేసింది. వేరే ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. బిడ్డని కంది. ఇతడంటే ఇష్టం లేకనే కదా వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. అయినా కూడా ఇతడది అర్థం చేసుకోకుండా ఆమెకి శుభాకాంక్షలు చెప్పటానికి బహుమతులతో వెళ్తున్నాడు. అందుకే ఇతడు మొదటి తెలివి తక్కువవాడు. ఇక ఈ రెండోవాడు గేదె గర్భవతి అని గడ్డి మూటని తన తలమీద పెట్టుకుని తనే గేదె మీద కూర్చున్నాడు. అందుకే ఇతడు రెండవ తెలివి తక్కువవాడు చెప్పటం ఆపాడు బీర్బల్. దానికి అక్బర్, సరే, వీళ్ళు తెలివి తక్కువ వారిని ఒప్పుకుంటున్నావు. అయితే వీళ్ళిద్దరు మాత్రమే. నలుగురిని నా దగ్గరికి తీసుకురావాలని నీకు ఆదేశించాను. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు? వెంటనే అడిగాడు. బీర్బల్ వెంటనే చేతులు ముడుచుకుని వినయంగా, జహాపన, ఆ మూడవ వ్యక్తి మీరే అన్నాడు. కోపం వచ్చేసింది అక్బర్కి. ఏం వాగుతున్నావు అన్నాడు. క్షమించండి మహారాజా, తెలివి తక్కువ వారిని వెతకటం అనేది ఓ పనికిరాని పనికిమాలిన పని. ఇటువంటి ఒక పనికిమాలిన పనిని అప్పగించిన మీరే ఆ మూడవ స్థానానికి అర్హులు మరింత వినయంగా అన్నాడు. ఏదో అర్థమైంది అక్బర్కి. మరి నాలుగో వ్యక్తి? సంశయంగా అన్నాడు. పనికిమాలిన పని అని తెలిసి కూడా చేయటానికి ఒప్పుకున్న నేనే ఆ నాలుగో వ్యక్తిని చెప్పాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి గట్టిగా నవ్వేశాడు అక్బర్. నవ్వి అతణ్ణి అభినందించాడు. ఈ కథ మనకు బుద్ధిమంతుడు, మంచి స్నేహితుడు అయిన బీర్బల్ యొక్క తెలివితేటలను చూపుతుంది. ఈ కథలు మరియు భారతదేశం నాటి సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడానికి స్టోరీ వేవ్స్ యాప్ను అప్పల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.